Inspire is our success mantra and Sun is the right choice for you. బాబుకి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పి ఆయనకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని చెప్పి అంటే తన అభిమాన నటుడిని కలవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ బాబుని కలిశారు. సో కలిసాక అక్కడ వాతావరణం ఏంటి, ఏం జరిగింది? క్రిటికల్ పొజిషన్, బాబు ప్రాణాలతో పోరాడుతున్నాడు, తనకి లాస్ట్ విష్ పవన్ కళ్యాణ్ గారు కలవాలని చెప్పేసి ఆ అభిమాన నటుడిని చూశారు. ఆ అభిమాన నటుడితో మాట్లాడుతున్నంతసేపు కానీ ఆ 4 నిమిషాల వీడియోలో వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ ఏం జరిగింది, అది కాకుండా అక్కడ వైద్య ఖర్చుల కోసం ఒక ₹1,00,000 చెక్కు రాసిచ్చారు. అది కాకుండా OG2 తీస్తాను, OG2 తీస్తే నువ్వు మొదటి సార్ ఒక బాబుకి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పి ఆయనకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని చెప్పి ఒక వార్త సర్క్యులేట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ బాబుని కలిశారు. సో కలిసాక అక్కడ వాతావరణం ఏంటి, ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ గారు ఆ బాబుతో ఏం మాట్లాడారు? అంటే తన అభిమాన నటుడిని కలవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. బట్ అది క్రిటికల్ పొజిషన్, బాబు ప్రాణాలతో పోరాడుతున్నాడు, తనకి లాస్ట్ విష్ పవన్ కళ్యాణ్ గారు కలవాలని చెప్పేసి ఒక 3-4 డేస్ నుంచి వీడియోలు సర్క్యులేట్ అయినాయి. ఆ సర్క్యులేట్ అయిన వీడియోలు ప్లస్ సన్నిహితుల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది ఆ విషయం. తెలిసి ఈరోజు నేను వస్తానని చెప్పేసి ఆయన ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈరోజు వెళ్ళారు. అది అందరికీ తెలిసింది. ఇంతకుముందు కూడా గతంలో కూడా అభిమాన నటుని కలవాలి అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా చెప్పారు. ఇట్లాంటి వీడియోలు, ఇట్లాంటి లాస్ట్ విష్లు తీర్చిన హీరోలు మనకు ఉన్నారు. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి 3 ఫ్యాన్స్ ఒక డిఫరెంట్ టైమింగ్స్లో కలవాలని అనుకుంటే ఆయన స్వయంగా వెళ్ళి కలిసిన సందర్భాలు 2 ఉన్నాయి. అలా కాకుండా వీడియో కాల్లో మాట్లాడి పరామర్శించి తిరుపతికి సంబంధించిన ఇన్సిడెంట్ మనం చూసాము. పరామర్శించిన సందర్భాలు, ఆయనకు కావాల్సిన హెల్ప్ చేసిన సందర్భాలు, వాళ్ళ అభిమానులంతా వెళ్ళి కలిసిన సందర్భాలు అవన్నీ చూసాం మనం. అలా అల్లు అర్జున్ గారికి సంబంధించిన అభిమానులు కూడా చేశారు. పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు కూడా ఇప్పుడు ఇది 2వ ఇన్సిడెంట్, 3వ ఇన్సిడెంట్ ఇది నాకు తెలిసి. అయితే కలవటం వరకు ఓకే. అతను హనుమకొండకు సంబంధించిన వ్యక్తిని నిరంజన్ అని చెప్పి బాలుడు అనమాట. అతనికి కిడ్నీ వ్యాధి ఉంది. ఆ కిడ్నీ వ్యాధి జెనెటికల్గా వచ్చే వ్యాధి అని చెప్పి చెప్పారనమాట. ఆ అభిమాన నటుడిని చూశారు. ఆ అభిమాన నటుడితో మాట్లాడుతున్నంతసేపు తనకి కళ్ళల్లో ఆనందం అయితే అది తెలుస్తుంది వీడియోలో. ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది 4 నిమిషాలు. వెళ్ళారు, కలిశారు. ఆ నటుడికి అది ఆ బాలుడికి కావాల్సిన మానసిక స్థైర్యం చెప్పారు. అంతవరకు ఓకే. కానీ ఆ 4 నిమిషాల వీడియోలో వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ ఏం జరిగింది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్గా మనకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అసలు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ. ఒక అభిమాని ప్రాణాల మీదకు ఉన్నటువంటి ప్రాణ పరిస్థితిలో ఉన్నటువంటి అభిమాన హీరో ముందు ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఏం జరిగింది అనేది చూస్తే ఆ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది అనమాట. అసలు ఈయనకి ఏ సినిమాలు అంటే ఇష్టం అంటే అతను కుర్రోడు, ఆ నిరంజన్ అని కుర్రోడు గబ్బర్ సింగ్ దగ్గర నుంచి తనకి ఇష్టమైన సినిమాల పేర్లు మొత్తం మొన్న లేటెస్ట్ ఓజీ వరకు చెప్పాడు. సర్దార్ గబ్బర్ సింగ్, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చెప్పాడు. అయితే ఈయన కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు జరిగినాయి అక్కడ. నువ్వు డాన్స్ బాగా వేస్తావంట కదా అంటే, డాన్స్ అంటే ఇష్టం అంటే అవును డాన్స్ బాగా వేస్తానని చెప్పడం జరిగింది. ఫోన్లో ఆ కుర్రోడు డాన్స్ వేసిన వీడియోలు చూపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియోలు చూశారు. చాలా మురిసిపోయారు ఆయన. అది కాకుండా అక్కడ వైద్య ఖర్చుల కోసం ఒక ₹1,00,000 చెక్కు రాసిచ్చారు. అలానే ఇప్పుడు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి కలిసినటువంటి వీడియోలు, ఫోటోలు, ఒక ఐప్యాడ్ నోట్బుక్ కొనిచ్చేసి దాంట్లో ఫోటోలు, వీడియోలు, ఫుటేజ్ మొత్తం ఇచ్చేసి ఆ కుర్రోడికి పక్కన పెట్టండి, తను చూసుకుంటాడు ఎప్పుడు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అది కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులని ఆరా తీయడం జరిగింది. ఏం చేస్తుంటారు మీరు వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళేదో క్యాంటీన్లో పని చేస్తామని చెప్పారు. అలా కాదు, మీరు ఓన్గా క్యాంటీన్ పెట్టుకోండి, మీకు ఏదైనా ఆర్థిక సహాయం కావాలంటే నేను చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. బాబుతో కుదరట్లేదని వాళ్ళు చెప్పారు. మీరు ట్రై చేయండి, నేను ఆర్థిక సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఆయన ఇచ్చిన ₹1,00,000 మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం వాడండి అని చెప్పారు అనమాట. అదొకటి. అయితే కుర్రోడికి ఎక్కువ వైలెన్స్ ఉన్న సినిమాలు అంటే ఇష్టం అంట. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా వైలెన్స్ సంబంధించి అక్కడ డిస్కషన్ జరిగింది. నువ్వు త్వరగా కోలుకొని రా,
మన ఇద్దరం కలిసి ఓజీ చూద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మ్మ్. అదే కాకుండా ఓజీ 2 తీస్తాను, ఓజీ 2 తీస్తే నువ్వు మొదటి గెస్ట్ నువ్వే అని చెప్పి చెప్పడం జరిగింది. నిరంజన్ని మొదటి గెస్ట్ పిలుస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఓకే. ఈ కాన్వర్జేషన్ అంతా కూడా చాలా ముచ్చటగా ఉంది. మ్మ్. ఎందుకంటే ఆ బాలుడుకి అంటే ఆ వయసులో కల్మషం లేని మనసు అంటారు కదా, కల్మషం లేని మనసులో ఒక నటుడిని అభిమానించారు ఆయన. అభిమాన నటుడిని కలవాలనే కోరిక అని చెప్పి చెప్పడం జరిగింది. సో అది ఫుల్ఫిల్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరో అయి ఉండి, అలాగనే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయి ఉండి మ్మ్. అభిమాన్ దగ్గరికి వెళ్ళి కలవటం అనేది అభినందించతగ్గ విషయమే. అవును. ఎందుకంటే అది కొంతమంది సో వెంటనే స్పందించి వెళ్ళటం అనేది అభినందించదగినటువంటి విషయం అనమాట. పవన్ కళ్యాణ్ గారు చూసుకున్న చొరవ ఏదైతే ఉందో అందరినీ ఆకట్టుకుంది. అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ఆయన్ని. సో హనుమకొండకి వెళ్ళి అక్కడ కలవడం జరిగింది. దాని తర్వాత భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉంది కదా, టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నారు. సో ఇది ఈ హనుమకొండకి పర్యటనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి పర్యటన. ఈ సందర్భాలు మనకు కొన్ని సందర్భాలు ఉంటాయి కదా, ఒక నటుడిని అభిమానిస్తే ఏ రకంగా అభిమానిస్తారనేది ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అభిమానానికి కూడా హద్దులు ఉంటాయని చెప్పి మనం మాట్లాడుతుంటాం. బట్ ఇది ఎల్లలేని అభిమానం అని మనం చెప్పుకోవాలి. దానికి ఒక డెఫినేషన్ కానీ ఒక నిర్వచనం కానీ ఏమి ఉండదు. అదే అభిమానించారు అంతే. ఈ లైఫ్కి ఆయనే ఇష్టం అన్న రేంజ్లో ఉంటారనమాట అభిమానులు. అలా ఉండే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండేటువంటి లిమిటెడ్ హీరోలలో పవన్ కళ్యాణ్ గారు ఒకడు. ఆయన క్రేజ్ ఆల్రెడీ మనం చూసాము, ఎక్కడికి వెళ్ళినా కానీ క్రేజ్ ఎలా ఉంటుందని. ఇప్పుడు తెలంగాణలో ఆయన ఉన్న సందర్భంలో పొలిటికల్గా మొన్న కొంత క్లమ్జీగా కాన్వర్జేషన్ డిబేట్లు జరిగినాయి. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి అంత పార్టీ గుర్తింపు ఉందా, లేకపోతే పార్టీ పోటీ చేస్తే ఇక్కడ నెగ్గుతారా, లేకపోతే మీకు ఇక్కడ వార్డు మెంబర్ కూడా లేడు కదా, చాలా రకాల డిబేట్లు జరిగినాయి. పొలిటికల్గా సినారీ వేరు, అభిమానం వేరు. సో ఒక స్టార్గా ఆయన వెళ్ళి తన అభిమాన్ని కలిశాడు అనేది ఇక్కడ మనం చూడాలి. పొలిటికల్గా రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, రకరకాల డిబేట్లు జరుగుతుంటాయి. బట్ అయినా కానీ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా తిరగొచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని ఆయన కూడా మాట్లాడడం జరిగింది కొన్ని సందర్భాల్లో. అవి కూడా అందరూ చూశారు. సో పొలిటికల్ వేరు, సినిమా వేరు. సినిమాకి అభిమానానికి హద్దులకి ఎలాంటి ఎల్లలు లేవు అనేది ఒక్కసారి నిరూపించినటువంటి ఇన్సిడెంట్ అనమాట. సో ఈ ఇన్సిడెంట్ ఆ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో 4 నిమిషాల కాన్వర్జేషన్, అది ఇప్పుడు హైలైట్గా సర్క్యులేట్ అవుతుంది వీడియో. పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా నెటిజన్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.